జోహార్లు 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 జోహార్లు. మరువలేము మరువలేము నేస్తమా నీతోటి మా జ్ఞాపకాలు మిత్రమా. మరువలేము మరువలేము నేస్తమా నీతో మా జ్ఞాపకాలు మిత్రమా. మరచిన మరపురాని నీ స్నేహము, మరచిన మరపురాని నీ స్నేహము, కలల కూడా మరువలేని నీ రూపము. మరువలేము మరువలేము ఓ నేస్తమా నీతో మా జ్ఞాపకాలు మిత్రమా. మంచి కొరకు మనిషి కొరకు మానవతా విలువ కొరకు నిజం కొరకు నీతి కొరకు భావితరం బడి పిల్లల భవిత కొరకు నీ ఆప్యాయత అనురాగము మరువలేము నేస్తమా. నీ త్యాగము అభిమానము కలల గూడ మరవలేము మిత్రమా. జీవన సంబంధాల లోపల అత్యంత కఠినమైనది, బాధాకరమైనది, ఎవరు కోరుకోనిది ఏదైనా ఉంది అంటే అది మరణం. అట్లాంటి సందర్భాలు అవి తప్పనిసరి. ఏదైతే మనం కోరుకోమో ఆ కోరుకోనిది ప్రతి మనిషి జీవితంలో, ప్రతి కుటుంబంలో అది సహజంగా జరగాల్సిందే. కానీ దాన్ని మనం ఆహ్వానించలేము. ఇలా అర్థాంతరంగా జరగడం అనేది మరింత బాధాకరం. ముఖ్యంగా సంఘానికి టీపీటీఎఫ్ కు సంబంధించి ఈ వారంలోనే 2 సంతాప సభలు జరుపుకోవాల్సి రావడం ఈ జిల్లా ఉపాధ్యాయ కార్యకర్తలందరికీ, విద్యారంగానికి చాలా బాధాకరం. ఒక విద్యారంగానికి తీరని లోటుగా నేను అభిప్రాయపడతా ఉన్నా. 2 days బ్యాక్ ఇక్కడే మన కొత్తగూడలో మోకాల నాగమల్లయ్య గారని ఒక ఆదివాసీ బిడ్డ, చాలా సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీటీఎఫ్ గా ఉన్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకి రాష్ట్ర కౌన్సిలర్ గా ఒక 6 ఏళ్లు పనిచేసిన ఒక నాయకుడిని కూడా కోల్పోయి నిన్నగాక మొన్న అక్కడ కూడా ఒక సంతాప సభను ఏర్పాటు చేసుకుంది టీపీటీఎఫ్. ఇంతలోనే మళ్ళీ ఇక్కడ మరొక సంతాప సభను ఏర్పాటు చేసుకోవాల్సి రావడం చాలా బాధాకరం. ఏమైనా ఇట్లాంటి ప్రజా రంగంలో తర్వాత కూడా, అంటే మరణించిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని లక్ష్యాలను మన ముందు పెట్టి వెళ్తారు. శ్రీనివాసరెడ్డి గారి మరణించడం అంటే మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులతో వారికి ఉన్న అనుబంధం రీత్యా వారు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు, ఆకాంక్షలు అవి కుటుంబ సభ్యులకు వారసత్వంగా వస్తే వృత్తిలో, ఉద్యమంలో ఎవరంటే మనమే. ఒక సంఘం అంటగాగింది, ఇంకో సంఘం డ్రామాలు ఆడింది, కథమ సంఘాలన్నీ పట్టించుకునే పరిస్థితి ఉద్యమాల పట్ల. నేడు కూడా మళ్ళీ అదే పరిస్థితి రాబోతుంది ఖచ్చితంగా. వాళ్ళకు కూడా అన్ని కూడా తీర్చలేని పరిస్థితి ఉంటుంది, అన్ని చేయలేని పరిస్థితి ఉంటుంది. మినిమం ఏవైతే ఉన్నటువంటి ఉన్నాయో విద్యారంగ సమస్యల పట్ల సరైనటువంటి అవగాహన మనం ప్రాతినిధ్యాలు ఆల్రెడీ చేసి ఉన్నాము. కాబట్టి వారిని కూడా మనం మహాసభలకు ఆహ్వానించాం. ఖమ్మంలో రేపు ఫిబ్రవరి 11, 12 తారీఖులో రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు జరుపుకుంటున్నాం. వారికి ముఖ్య అతిథులుగా భట్టి గారిని ఆహ్వానించాం, మంత్రులను ఆహ్వానించాం, సీతక్కని మహిళా ప్రతినిధి కూడా ఆహ్వానించి ఉన్నాం. మన యొక్క ఏదైతే కమిట్మెంట్ తో ఉన్నదో ఆ కమిట్మెంట్ పనిచేసేటువంటి సందర్భంలో మనిచ్చే ప్రాతినిధ్యానికి వాల్యూ పెరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పటికే మన సంఘానికి చాలా వాల్యూ ఉంది రాష్ట్ర స్థాయి అధికారుల దగ్గర, కానీ ఏం చేయలేరు. ఎందుకంటే ఆర్థికంగా ముడిపడి ఉన్న అంశాలు ఉంటాయి. ఆర్థికంగా లేనంటే మనం చేయించగలుగుతున్నాం. కాబట్టి ఎవరైతే అధికారం ఉందో, ఆర్థికమైనటువంటి వారి అధికారం చేతిలో ఉందో వారే మనకి మహాసభలకు హాజరుగా ఈ ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు కొంత
మనం ఇచ్చే ప్రాతినిధ్యాలకు వాల్యూ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ క్రమంలోనే మన మహాసభలు విజయవంతం చేసుకోవడంలో మైబాద్ జిల్లా శాఖ, అదేవిధంగా బయ్యారం మండల శాఖ ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై వాటిని కూడా విజయవంతం చేయాలని, అదే క్రమంలో ఎవరైతే అమరులు మనం కోల్పోతారో వాళ్ళ లక్ష్యం ఏంటి, ఈ సమాజం బాగుండాలా, సమాజంలో మనం బాగుండాలని కూడా వ్యక్తులుగా అనుకోలే. ఆ క్రమంలో ఆ సమాజ బాగు కోసం మనం అనేక అంశాలు దాంట్లో పెట్టాం. ఫార్మాలిటీకి ఏదో షోపుటప్ గా చేసినటువంటి అంశాలు కాకుండా సమాజం బాగుండాలా, సమాజం బాగుంటే మన వర్గం కూడా బాగుంటుందనే ఆలోచనతోనే అనేక అంశాల మీద అనేక మంది ప్రొఫెసర్ని, వక్తలు మనం పిలుపుకొని ముందు మనం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుడు చైతన్యం అయితే సమాజం చైతన్యం అవుతాడు. కాబట్టి ఉపాధ్యాయులు చైతన్యం చేయడం కోసం మనం తీసుకున్నటువంటి మహాసభలు విజయవంతం చేస్తూ అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వారి వ్యక్తుల ఆశయాలని మునుముందుకు తీసుకుపోవడానికి మనమందరం కంకణ మధ్యలో విధానం చెప్పి వారికి రావాల్సిన రాయితీలు ఏమున్నప్పటికీ వారి మండల శాఖ ప్రయత్నం చేస్తుంది. మంచి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాటి చేయటంలో. అది జిల్లా స్థాయిలో అయితే జిల్లా శాఖ చూస్తుంది, రాష్ట్రానికి పంపిస్తే విత్ ఇన్ ద పీరియడ్ లోనే మంజూరు చేయించి ఆ కుటుంబానికి ఎల్లవేళ అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.